హలో అండి, నా పేరు రాజ్ మాదిరాజు. ఐఎమ్ రైటర్, డైరెక్టర్ అండ్ యాక్టర్. 2 రోజుల క్రితము నేను ఒక వీడియో రికార్డ్ చేసి రిలీజ్ చేశానండి. ఇట్స్ యాక్చువల్లీ సోషల్ ఎక్స్పెరిమెంట్ వీడియో. సో నిజంగా ఒక కేసు జరిగి ఉంటే ఆ జరిగిన కేసుకి ఎటువంటి రిపర్కషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది, తన కొడుకు రేపిస్ట్ అయ్యి తను నిజంగా రేప్ చేయలేదని నమ్మి తన డబ్బు పలుకుబడి ఉపయోగించి అతన్ని బయటికి తీసుకొచ్చాక ఆ కొడుకు ఆ రోజు రాత్రి వచ్చి నిజంగా నేను చేశాను నాన్న, నీ అండ ఉంటే ఎలాంటి కేసుల నుంచైనా నేను తప్పించుకోగలను అని కొడుకు అంటే కదిలిపోయి తండ్రి వీడిని ఎలా అయినా సరే వీడిని పోలీసులకి ఇది చేయాలి అని చెప్పి జడ్జి గారికి డైరెక్ట్ గా ఒక వీడియో రికార్డ్ చేసి రిలీజ్ చేస్తాడు. సో అది ఆ వీడియోలో ఉన్న మ్యాటర్ అదండి. సో ఇది నేను రిలీజ్ చేశాను. ఇది సోషల్ మీడియాలో మంచి వైరల్ అయింది. మీడియా కొన్ని ఛానల్స్ కూడా వెళ్ళింది. సోషల్ మీడియాలో అందరూ పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు. ఎవరు కూడా దీని వెనక ఉన్న వీటిని క్వశ్చన్ చేయలేదు ఎవరు కూడా. అయితే మీడియాలో ఒక పర్టికులర్ ఛానల్ వాళ్ళు ఈ వీడియో నేను చేయడానికి రీజన్, నేను నా సినిమా రిలీజ్ అవుతుందని ఆ సినిమా కోసం అని చెప్పని నేను పిచ్చి పబ్లిసిటీ స్టంట్ లాగా చేశాను ఇది, లేదా నేను సోషల్ మీడియాలో నేను వైరల్ అవ్వటం కోసం అని చెప్పని నేను చేశాను, ఈ విధంగా నా పాపులారిటీ తెచ్చుకుందాం అని చెప్పని నేను ట్రై చేశానని చెప్పని వాళ్ళు ఆరోపించారు. అది అబద్ధం అండి. నాకు ఇటువంటిది చేసే ఉద్దేశమేం లేదు. నేను ఇది చుట్టూ చెల్లెళ్ళకు జరుగుతున్న అన్యాయాలకి జెన్యూన్ గా కదిలిపోయి చేసిన ప్రయత్నం మాత్రమే. రేప్ అండ్ మాలెస్టేషన్ లో చాలా యాంగిల్స్ ఉన్నాయండి దానిలో నేను ఒక 2 వీటిని కోణాలని నేను స్పృశిద్దామని ట్రై చేశాను. ఎస్పెషల్లీ 17 ఏళ్ల కుర్రాడు, వాడి 18 ఏళ్ళు అంటే మెజార్టీ రాలేదని చెప్పని వాడిని మైనర్ గా ట్రీట్ చేసి రేప్ కేసులో వాడిని తక్కువ శిక్ష పడేలా చేయడం అనేది తప్పు అన్న ఉద్దేశం. హీ హ్యాస్ టు బి ట్రీటెడ్ యాజ్ అ మేజర్. అలాగే కొడుకుల్ని అమ్మాయిల పట్ల వాళ్ళ ఆలోచన విధానాన్ని స్ట్రీమ్ లైన్ చేయడంలో పేరెంట్స్ బాధ్యత చాలా ఉంటుంది. ఆ బాధ్యత తను కోల్పోయాను, ఆ మాట తప్పాను అన్న దీంతో ఆ ఫాదర్ వాడికి వేసే శిక్షలో సగం నాకు వేయండి అని తను కన్ఫెస్ అవుతూ ఏడ్చేస్తాడు. సో అది నేను చెప్పడానికి ట్రై చేసింది. ఇది నేను పూర్తి సోషల్ రెస్పాన్సిబిలిటీతో చేసిన వీడియో అండి. దీనికి అన్నెసెసరీ యాంగిల్స్ అంటగట్టకండి ప్లీజ్. నేను దీనికి డిస్క్లైమర్ ఇవ్వకపోవటానికి రీజన్ ఏంటంటే, ఇది ఒక సోషల్ ఎక్స్పెరిమెంటల్ వీడియో అని చెప్పకపోవటానికి రీజన్ ఏంటి అంటే, సోషల్ ఎక్స్పెరిమెంట్ అనగానే దానికి మనం ఇచ్చే వాల్యూ తగ్గిపోతుంది. సో ఆ వాల్యూ తగ్గకూడదు అని చెప్పని దాన్ని పూర్తి దీంతో అలర్ట్నెస్ తోటి అందరూ చూడాలని దీంతో నేను చెప్పాను. బట్ అలాగే దీనిలో నేను ఎస్ఆర్ నగర్ అనే మాట వాడాను. సో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఫోన్స్ కూడా వచ్చినాయంట. సో ఏంటి నిజంగా జరిగిందా, ఇది ఎప్పటి కేసు ఏంటి అని చెప్పని. సో నేను ఈ విధంగా డిస్క్లైమర్ ఇవ్వకపోవటం వల్ల ఎవరికైనా ఇబ్బంది జరుగుంటే, ఇంక్లూడింగ్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్. సో ఐఎమ్ వెరీ సారీ, నన్ను క్షమించండి. నా ఉద్దేశం అది కాదు. సో ఐ ఆల్సో ట్రై టు స్పీక్ టు ది పోలీస్ అండ్ పీపుల్. సో ప్లీజ్ దీన్ని ఇలాగే చూడండి, దీన్ని ఒక మంచి ప్రయత్నంగా చూడండి. నేను మాట్లాడిన మాటల్లో నేను ప్రపోజ్ చేసిన దానిలో గనక ఏదన్నా తప్పు ఉంటే నన్ను ఇక్కడ గన్ పెట్టి నన్ను ప్రశ్నించండి. ఐఎమ్ రెడీ టు ఆన్సర్. దానికి నేను ఆన్సరబుల్. అంతేగాని లేనిపోని ఆరోపణ నా మీద చేయకండి. థ్యాంక్ యూ.